నమస్తే. వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ములుగు క్రాస్ రోడ్ వద్ద ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన మెడికల్ కాలేజీని హాస్పిటల్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం ఉదయం ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి హాస్పిటల్ను కలియ తిరిగి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సంస్థ అభివృద్ధి దిశలో పయనించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ సిఎండి హేమంత్ ఖత్రి అన్నారు. భారత్ నేవీకి చెందిన 2 డైవింగ్ సపోర్ట్ వెసల్స్ను ఒకే రోజు ఫ్లోట్ చేయడంలో రానున్న కాలంలో నిర్మించే రక్షణ ఉత్పత్తుల్లో ఎంఎస్ఎం భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. విశాఖ దశపల్లా భూముల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు ర్యాలీ చేపట్టి ధర్నాకు దిగారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై గతంలో ఆందోళనలు చేపట్టిన వైసీపీ ఇప్పుడెందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఐ నేతలు ప్రశ్నించారు. మెదక్ జిల్లా చిడుపుచెడు మండలం చిట్కూరు గ్రామంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. నిన్న అందోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఈరోజు చింతకుంట నుండి కొనసాగిస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో ప్రవేశించిన షర్మిల చిట్కూరు గ్రామంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ పాదయాత్ర చేశాడు, ప్రజల కష్టాలు చూశాడు. వైఎస్ఆర్ ప్రతి పథకం ప్రజల నుంచి పుట్టిందే. ఇప్పుడు కేసీఆర్ 8 ఏళ్లుగా ఒక పథకం కూడా అమలు చేయలేదన్నారు. విశాఖ దశపల్లా భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం మరింత ముదురుతోంది. గత ప్రభుత్వ హయాంలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తూ నగరంలో టీడీపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే జిల్లాలగూడ మీర్పేట రోడ్డును బ్లాక్ చేస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వ్యవహార తీరును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి సంధ్యా చెరువు వద్ద ఆందోళనకు దిగారు. ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి మేము వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బందిగా లేకుండా విశాలమైన గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవచ్చని చల్లా నరసింహారెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాలలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు తెలంగాణలో 1000 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. హైదరాబాద్లోని ఫలక్నుమా షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ జహాంగీర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా, సంబంధిత పత్రాలు లేకపోయినా జరిమానా విధించారు. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆశాబేగం ఇల్లు కొత్త భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. బిల్డర్ అబిద్ నాసిరకంగా నిర్మాణం చేయడంతో కూలిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొంత భాగం పైగా పగుళ్లు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో డి కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ ఎడమకవలం మరోసారి ప్రమాదంలో చిక్కుకుంది. హాలియా శివాలయం సమీపంలో సైడ్ లైనింగ్ దెబ్బతింది. దాంతో ఏ క్షణాన గండిపడుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు సమీప గ్రామ ప్రజలు. ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా చిడుపుచెడు మండలం చెండూరు గ్రామంలో తెలంగాణ బతుకమ్మ సంబరాల భాగంగా సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ సద్దుల బతుకమ్మ నిర్వహించారు. నల్లగొండ పట్టణంలో డిఏఓ కార్యాలయం వద్ద రణరంగం నెలకొంది. రోజువారీ కూలీల అడ్డా వద్ద లోకల్ కూలీలు, బీహార్ కూలీల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ యాకత్పుర నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో విజయపురి కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. బీజేపీ కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. మరోసారి నాలాలు మృత్యుకులాహులుగా మారుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరులో ఓ వ్యక్తి డ్రైనేజీలో గల్లంతు కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కిరణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతు కావడంతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండ నుంచి కిందికి, కొండపైకి బస్సు సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లేకపోవడంతోనే రోడ్డుపై ధర్నా చేస్తున్నారు భక్తులు.
స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం వేచి ఉండాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ రాత్రి వైభవంగా జరిగింది. గరుడ సేవ సందర్భంగా ఆలయ 4 మాడవీధులు లక్షలాది భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. తిరుమలగిరిలో గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి.